ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. శివయ్య పరంధామ శ్రీరామచంద్రమూర్తికి జై. సుగుణ ఇప్పుడు అద్దు, ఎండ ముదిరింది, ఇటుకోదాంపా. గుర్రు గుర్రు అంటది సప్పుడు. సరే బాబు, అది ఫోన్ వైబ్రేషన్ సౌండ్ చూద్దాం. ఫోన్ ఏమన్నా వైబ్రేషన్ లేదు కానీ మంచిగా ఉంది. నీది వైబ్రేషన్ లేదు పర్లేదు. మరి సౌండ్ ఎక్కడికెళ్ళొస్తుంది? ఇదైతే ఫోన్ సౌండ్, వైబ్రేషన్ సౌండ్. బాపు అది అమ్మ అది ఏంది అది? నా బర్త్డే కదా, మా ఫ్రెండ్స్ అందరు విషెస్ చెప్పడానికి నాకు ఫోన్ ఇచ్చారు. దానికి ఎందుకు బిడ్డ ఫోన్ దాచుకున్నావు? నీ దోస్తులే కావచ్చు ఫోన్ చేసేది. పో ఫోన్ మాట్లాడుకో. నేను ఇంటికి పోయినాక ఫోన్ మాట్లాడతా బాపు. సరేనే, ఎండ ముదిరింది సుగుణ, కావరాతుంది పా. రామచంద్రాయ జనకరాజ శ్రీకర కరుణాలవాల వేణుగోపాల శిరము యశము శోభిల దివిల్చుమంద శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. అరే ఎంతసేపే నీళ్ళు? అయ్యో తెచ్చదా కాగవా? నాకీ బిడ్డ గదోడు చెప్తే కానీ ఇదిగో శివ, ఇగోరా పుట్టినరోజు శుభాకాంక్షలు బిడ్డ. థ్యాంక్ యూ బాబు. ఎప్పుడు తీసుకున్నా? నీకెందుకురా, నువ్వు చూడు. థ్యాంక్స్ బాబు. అమ్మ నాకు నీకు తెలియకుండా తీసుకుందామనేరా? థ్యాంక్స్ బాబు. చెప్పు అత్తది. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వీలు కాదు వీడియో కాల్ బాగుండదు. మళ్ళా హాస్టల్కి వచ్చేస్తా కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అవునా? అవునా? ఇంకా తిన్నావా? వచ్చేస్తా. మహా టిఫిన్ చేద్దుదా? వద్దమ్మా, తర్వాత తింటా. ఇక మీ బాపత్తే నన్ను తిట్టి చంపుతాడు, నా బిడ్డకి ఇంకా పెట్టలేదా అని. మెల్లగా తింటది. మీ బాపత్త తిడతాడు మళ్ళా నన్ను. ఎట్లుందిరా ఫోన్? శివగాడు ఎట్లా మళ్ళా? వివో ఫోన్ చాలా బాగుంది, 35 మెగాపిక్సెల్. టిఫిన్ చేద్దురుదా? అమ్మా ఇప్పుడు రానే, కొంచెం అయినా తింటాపో.
అరే కొంచెం తినేరారా. అరే ఫోన్ మాట్లాడుతున్నామ్మా, ఒక్క నిమిషం పో. నువ్వు అట్లనే అంటాను, అది అట్లనే అంటుంది. బాబత్త తిడతాడు మళ్ళా. ఏం కాదు పో, నేను చెప్తా పో బాబు. ఏం పిల్లలో ఏమో ఇల్లు. ఇంకా ఏం చేస్తుర్రా? రాజుగాడు ఏం చేస్తుండు? వాని కూడా చెప్పు కొత్త ఫోన్ వచ్చిందని. రేపు వస్తా, రేపు హాస్టల్కి వచ్చినాక చూపిస్తా. ఇంకా తిన్నారా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అరే ఓరు వారి అమ్మున్నాదిరా. అమ్మా సుగుణా, ఏందయ్యా? ఏందే ఇలా పిల్లలది పుట్టినరోజు కాదే, చికెన్ తీసుకొచ్చిన. ఊకి ఇట్లనే తింటున్నాం కదా, పొలం కాడ తిందాం మంచిగా ప్రశాంతంగా. మన బట్టు కిట్టయ్య లేడా, ఆయన కూడా వస్తా అన్నది. సరే మంచిగా దగ్గరికి కాడు. వీడు ఏం సప్పుడే చేతలేడమే. అమ్మా Good morning, dear students. Please sit down. Thank you. Hey, silence. సారీ మహాలక్ష్మి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇక నుండి మనందరం ఫ్రెండ్స్ ఉందాం. మాతో ఫ్రెండ్షిప్ ఏంటి మీకు? ఆగు దివ్య, వాళ్ళ తప్పును తెలుసుకొని వచ్చారు కదా, ఇక నుంచి మనం అందరం ఫ్రెండ్స్. నిన్న నీ బర్త్డే కదా, అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. పార్టీ ఇవ్వవా? ఓకే, చేసుకుందాం. మహా మీరే పార్టీ చేసుకుంటారా? నాకు లేదా? అందరం కలిసి చేసుకుందాం. ఓకే ఓకేనా?
మాకే పోసారంటే మీరు కూడా తీసుకోండి స్ప్రైట్. ఓకే. అను, నాకు అంత ఎటో అవుతుంది, తల తిరుగుతుంది. ఏమవుతుంది? ఇట్లా నాకు అంత తల తిరుగుతుంది. కూర్చో. అమ్మా, ఆగాగు. చేయబట్టి అంత ఎట్లా అవుతుంది, తల తిరుగుతుంది. ఇగో ఇది నిమ్మరస ఫ్లేవర్. ఇది ఇది వాసన పీల్చు, నీకు తలనొప్పి అంతా పోతుంది. కొంచెం పనుకో, తలనొప్పి అంతా పోతుంది. దివ్య, మహా ఏమన్నా కనిపించిందా నీకు? 2 days నుంచి కనబడట్లేదు. ఏమో కనిపించట్లేదు, ఇంటికి వెళ్ళిందేమో మరి. రూపా, మా మహా ఏమన్నా కనిపించిందా నీకు? 2 days నుంచి కనబడట్లేదు. మీ మహాలక్ష్మి ఎటు పోయిందో నాకేం తెలుసు. ఎక్కడికి పోయిందో ఎక్కడ ఉన్నదో మాకేమైనా చెప్పేసి వెళ్ళిందా? మమ్మల్ని అడుగుతున్నా వచ్చి. అంటే మీ ఫ్రెండ్ కదా, ఏమన్నా కనిపించిందేమో అని. ఫ్రెండ్ అయితే కాలేజీలో కూడా అంతమంది ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళని అడగొచ్చు కదా, మమ్మల్ని అడగాల? హలో మామ, ఎక్కడున్నారా? అమ్మా, రూములు ఉన్నారా? సరేరా, నేను వస్తున్నా. సరేరా. అంత టెన్షన్ ఏం లేదురా, కొంచెం వేరే టెన్షన్. ఏమైనా అంత డల్గా ఉండవు? అంత టెన్షన్ అవుతుందిరా. తిరగదా? అదిరా, అదేరా, బాగాలేదురా. అదిరా,
సిగరెట్ల పొగ వస్తుంది. అరే అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు చేసే పని ఇదా? నువ్వేదిరా మాకు చెప్పేది? మా ఇష్టం, నీకేంది? అరే నువ్వు ముందు ఇక్కడ జోరా బాయ్. అరే నన్నే రా అంటావా? మీరు చేసే లంగ పనికి మీ సంగతి ప్రిన్సిపాల్ చెప్పు. ప్రిన్సిపల్ చెప్తా. అరే నేరా హలో పోలీస్ స్టేషన్. अच्छा बा బాబు నువ్వేనా ఫోన్ చేసింది? అరే ఎవర్రా? ఏం చేస్తాను రా ఇడా? అల్లరేంద్రా? అల్లరేంది? వయసు ఎంతరా ఇది? ఏం చదువుతానవరా? ఏం చదువుతానవరా? ఏమరా అన్ని రకాలు ఇస్తున్నా? షాయద్ సార్ చెక్ చేయబోతా అన్నారే. ఏమిందిరా జేబులో? ఏంది ఇది? ఇంకేముందిరా? ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఇదేందిరా? ఇటురా ఇటురా సార్, మీ జేబులో ఇది దొరికింది చూడండి సార్. ఏముందిరా ఇది? ఏరా ఇది? అరే ఇది ఏం వాడుతున్నారా మీరు? నిలబడి నిలబడి. ఇదేందిరా? నీ దగ్గర ఏముందిరా? ఏముంది? తీ తీ ఏరేముంది? ఏరేముందిరా? షాయద్ అది తీసుకురేంటి? సార్ తీసుకొస్తాను సార్. ఇది ఏమో ఎరగకుండా ఉంటుంది సార్. ఇది ఓకే అవును సార్. దీంట్లో కలిపి ఏదో సిగరెట్లో కలిపి తాగుతున్నారు సార్. ఇందులో కూడా కోకేన్ ఉంది. అవును సార్. మీ అయ్యేవా ఇంటి దగ్గర కూలీ నాలేసి పంపితే మీరు చేసే పని ఇదారా? ఇదారా? నీ వయసు ఎంతరా? మూతి మీద మీసం రావాలి, దీపం రావాలి. ఏం చదువుతున్నారు ఇక్కడ? ఏమ్రా? నీ నీ అతి వినయమే తెలుస్తుందిరా ఇక్కడ. నువ్వేనా టీం లీడరు? ఎవరు అనేది? మీ నాన్న ఏం చేస్తారా? ఇదేనా చేసే పని? ఇదేనా? నువ్వు వెళ్తున్నావురా? పోలీసు జానర్ లేవు. నీకేంద్రా ఇది అలవాటు? ఏంద్రా ఇది అలవాటు? నీదెవరా? ఎవరు చేసేటప్పుడు గుర్తురాలే? భయపడుతున్నావు భయపడుతున్నావు. మీదెవరా? ఏమ్రా చూసి అమాయకం లేకున్నావు. నీకు ఇదేం అలవాట్రా? ఇదేం అలవాట్రా? ఇదేం అలవాట్రా? ఇదేం అలవాట్రా? ఇదేం అలవాట్రా? షాయద్ సార్ ఈ పొరాలతో బట్టలేపి ఇప్పటి బట్ట 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 ఇప్పుడు 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 అప్పుడే చెప్పాలన్నారా? వేరే వేరేగా చెప్పాలనా? ఇప్పుడు లైన్ కదా ఇటురా. నువ్వు కూడా ఇటురా. ఇప్పటిరా ఇప్పటి లైన్ గారి
షాయద్ సార్ వీళ్ళందరూ జీపెక్కి సార్ సార్ మంచి ఏ పాడరా నడు టౌన్కి పో సార్ ఏ లైన్గా వాడి వాడి రా నీకు సపరేట్ చెప్పరా నడు నడు ఏ డోర్ ఓపెన్ చేయి నడు కూర్చో. రండి. నా కొడుకుని తీసుకొచ్చారు. వానికి ఏం తెలియదు అయ్యా. వాడిని ఎందుకు తీసుకొచ్చారు అయ్యా? వాడు వట్టి అమ్మాయి కూడా అయ్యా. ఏంది నీ కొడుకు ఏం తెలియదా? వాడు ఉంటే అమాయకుడు. వాడు ఒక మనిషిని మర్డర్ చేయలేదు. వాడు డ్రగ్ తీసుకుంటుడు, వానికి ఏం తెలియదా? సారు మీకు దండం పెడతా సారు, మీ కాళ్ళు మొక్కుతా, నా కొడుకుని వదిలిపెట్టండి. బాగుండి ఇక్కడ న్యూసెన్స్ చేసినాకో మిమ్మల్ని లోపల వస్తుంది. లింగయ్య సుగురా మీరు ఊరుకొని సార్తో నేను మాట్లాడతా. సార్ నమస్కారం సార్, నేను వాళ్ళ ఊర్లో సర్పంచ్ని. అసలు ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగిందంటే సార్ ఇక్కడ నుంచి వాళ్ళు ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటా సార్. ఏమైనా జరిగితే నేనే దిమ్మదారి. షాయద్ సార్ రే సర్పంచ్ సాబు మీ అమ్మ నాన్న మొక్క నుంచి వదిలి పెడుతున్నా. పిచ్చి పిచ్చి చేస్తే రోగబాణ లెక్కిస్తా. ఓకే ఓకే సార్ రైట్. సర్పంచ్ సార్ మనకెందుకే ఊరుకో. అరే శివ ఇంకొంత పిచ్చి పిచ్చి చేసారు అనుకో, నేనే రూపాయల పట్ల ఎక్కిపించామని చెప్తా ఎస్ఐతో. అయ్యా అమ్మా బాబు, నేనేం తప్పు చేయలేదు. ఇట్లెట్లయితే కూడా నాకు తెలియదు. మిమ్మల్ని అంతా నమ్మేసిపోతున్నా. ఏమైంది బిడ్డ? నేనేం తప్పు చేయలేదమ్మా. నాకు ఇట్లా తెలియదమ్మా. నేనే తప్పు చేయలేదురా. నాకు తెలుసు బిడ్డ నీ గురించి.
నేనే తప్పు చేయలేదు బాబు. ఎందుకు ఇట్లా అయిందో చూడరు బిడ్డ, ఇందులో తప్పేం లేదు. కానీ ఒక్కసారి నిన్ను కన్నా తల్లిదండ్రులు ఆలోచించాలి. మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్క పూట అన్నం తినైనా కూడా మీరు మంచిగా చదివిస్తారు. చూడు బిడ్డ, వాళ్ళ రక్తాన్ని అయితే మీకు దారపోసి మీకు ఏ కష్టం రాకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీకు ఏం కావాలి? మీరు ఉన్నత స్థాయికి రావాలి, మీరు ఎంతో ఎదగాలని వాళ్ళు ఎంతో ఆలోచించుకుంటారు మీకోసం. కానీ మీరేం చేస్తున్నారు బిడ్డ? ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, మా తల్లిదండ్రులు మాకు ఏమి ఇచ్చారు, మీ వాళ్ళకి ఏమి ఇస్తాను అని మీరు ఆలోచించుకోండి. పిల్లలు, మీరు కాలేజీలో ఫస్ట్ వస్తే మీకన్నా ఎక్కువ సంతోషపడేది మీ తల్లిదండ్రులే. నీకు తెలుసా ఇది? మీరు చెప్పింది 100% నిజమే అంకుల్. ఈ ఫోన్లో అన్ని నిజాలు ఉన్నాయి. సారీ అంకుల్, మాకంటే మంచి ర్యాంకులో ఉంది కాబట్టి చెడగొట్టాలని చూసినాం అంకుల్. మేము అలవాటు చేసుకోవడమే కాక వాళ్ళని కూడా మా రూట్లో తెచ్చుకోవాలని ఇదంతా చేసాం అంకుల్. సారీ అంకుల్. శబాష్ బిడ్డ, మీరు ఏ విషయంలో మీ దారికి రావాలనుకున్నారు? చదువు విషయంగా, మరి ఏ విషయంగా? మీరు కూడా మాలాంటి తల్లిదండ్రుల పిల్లలే కదా. మా పిల్లల కోసం వాళ్ళు బాగుపడాలని మేమెంత ఆశపడుతున్నామో మీ తల్లిదండ్రులు కూడా మీకోసం అలాగే ఆశపడుతున్నారమ్మా. మీకోసం రేయింపవళ్ళు కష్టపడి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీకు సంతోషాన్నే కదా పంచుతున్నామమ్మా మేము. కానీ మీరు మాత్రం మా నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నారమ్మా, బొమ్ము చేస్తున్నారు. ఈ కాలం పిల్లలకు ఒక్కటే చెప్తున్నాను తల్లి, మనం ఎదగాలంటే పక్కవాన్ని తొక్కి ఎదగడం కాదు. నువ్వు పక్కవానికి సహాయం చేయకుండా పర్వాలేదు, కానీ హాని మాత్రం చేయకు. సారీ అంకుల్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మా సారీ? నిండు ప్రాణం బలైపోతుండే. చిన్న పిల్లలైనా చేతులు జోడించి మొక్కుతూ చెప్తున్నారమ్మా, మీ తల్లిదండ్రుల శ్రమను గుర్తించండి అమ్మా. ఈ వయసులో మీరు లేరన్న శోకాన్ని మాత్రం మాకు మిగిల్చకండి అమ్మా, మిగిల్చకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో ముందున్న అతిపెద్ద సమస్య ఈ గాంజాయి మరియు మత్తు పదార్థాల మహమ్మారి. గాంజాయి మత్తు పదార్థాల వాడకం వల్ల ఒక సమాజంలోని ఒక తరం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టడంలో భాగంగా ఏంటంటే మన సమాజంలో అన్ని వర్గాలు, అన్ని శాఖలు, తల్లిదండ్రులు, పౌరులు, విద్యా సంస్థల అధ్యాపకులు మరియు పోలీసులతో కలిసి ఈ గాంజాయి మరియు మత్తు పదార్థాల నివారణలో పనిచేయాలి. మేము పోలీస్ శాఖ తరఫున ఈ గాంజాయి మరియు మత్తు పదార్థాలను అరికట్టడానికి విద్యా సంస్థలలో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ తరఫున ఎవరైతే గాంజాయి రవాణా చేస్తున్నారో, అక్రమంగా అమ్ముతున్నారో, తర్వాత సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచి వాళ్ళని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ ఒక్క పోలీస్ శాఖనే తరఫున కాకుండా ఏంటంటే ఈ గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు, సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.